రుణ మంజూరులో బ్యాంక్ అధ్యక్షుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రజక లబ్ధిదారులు నిన్న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. న్యాయం జరిగే వరకు ఆందోళన తప్పదని వారు హెచ్చరించారు. రజక ఫెడరేషన్ ద్వారా అందాల్సిన రుణాలకు బ్యాంక్ అధికారులు మోకాలడ్డుతున్నారని రజక వృత్తి దోబీఘాట్ పరిరక్షణ సమితి అధ్యక్షులు చెన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద రజక లబ్ధిదారులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వాషర్మెన్ ఫెడరేషన్ ద్వారా రుణాలకు అర్హులైన రజక మహిళలకు రుణాలు అందించకుండా బ్యాంక్ అధికారులు హీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. న్యాయం చేసే వరకు ఆందోళన తప్పదని చెన్నయ్య హెచ్చరించారు. గత 2 ఏళ్లుగా ఏపీ వాషర్మెన్ ఫెడరేషన్ నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందకపోగా ఈ ఆన్లైన్ విధానం అనే కొత్త విధానంతో ఇంకొంత రజకులకి నష్టం కలిగించే విధంగా ప్రభుత్వ నిబంధనలు విధించడం జరిగింది. ఈ నిబంధనలన్నీ అడ్డంకులన్నింటినీ దాటుకొని ఈరోజు ఆన్లైన్ విధానంలో అర్హత సాధించి పూర్తి అర్హులైనటువంటి వారు బ్యాంకులో అకౌంట్ తెరవడానికి మేనేజర్ల వద్దకు వెళ్తుంటే బ్యాంకు మేనేజర్లు తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తూ అదేవిధంగా మా రజక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి బ్యాంకు మేనేజర్లపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా లక్ష్మీపురం త్యాగరాజ సాంస్కృతిక కేంద్రంలో నిన్నటి నుండి త్యాగరాజస్వామి సంగీత ఆరాధన మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 2 వరకు సాగే ఈ మహోత్సవాలను బ్రహ్మశ్రీ జొన్నలగొడ్డ సూర్య ఈశ్వర ప్రసాద్ ప్రారంభించారు. సాంస్కృతిక సంఘం కార్యదర్శి విశ్వేశ్వరరావు ఆధ్వర్యాన రామభక్తులు వాగ్గేయకారులతో లఘు కచేరీలు నిర్వహించారు. శ్రీ త్యాగరాజస్వామి కీర్తనల ప్రాధాన్యతను ఈశ్వర ప్రసాద్ భక్తి పార్వస్యంతో వివరించారు. మనందరం ఒక చిన్న భావనలో ఉంటాం. సంగీతం అంటే మన దగ్గర లేదు, మద్రాసులో ఉంటుంది, మన దగ్గర లేదండి. అసలు ఎక్కడండి మన పిల్లలు నేర్చుకుంటారా? ఇట్లా ఎప్పుడు మన వాడిని మనం కించపరుచుకుంటాం. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో మనం తక్కువ ఉండిపోతుంటాం. కానీ సంగీతం మన దగ్గర కూడా ఉంది, మన దగ్గరే ఉంది అనుకోవడానికి త్యాగరాజస్వామి ఫస్ట్. సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా రిపబ్లికన్ పార్టీ లార్జ్ సెంటర్లో ఆందోళన చేపట్టింది. ఈ మేరకు ఆర్పీఐ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వీసీని తొలగించి కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను మంత్రి పదవుల నుండి తప్పించాలని ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రుణమాఫీ అమలు చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వైసీపీ రాష్ట్ర నాయకులు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేకపోయిన సీఎం చంద్రబాబు రైతులను అత్యాసపరులుగా చిత్రీకరించడం దారుణమన్నారు. ఎన్నికలప్పుడు ఒకలాగా, అధికారం వచ్చిన తర్వాత మరొకలాగా సీఎం ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా తునిలో జరిగే కాపుల గర్జనకు కాపులంతా తరలి రావాలని రాంబాబు సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జీజీహెచ్ నుండి డిశ్చార్జి అయిన మంత్రి కామినేని ఫిబ్రవరి నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకాలు సర్జరీలు చేస్తున్నట్లు ప్రకటన. రోగ నిర్ధారణ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించండి, గర్భిణీలకు మెరుగైన వైద్యం అందించండి, అధికారులకు కలెక్టర్ ఆదేశం. జీజీహెచ్ లో బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ అరెస్ట్, పిల్లలు లేకనే కిడ్నాప్ కు పాల్పడినట్లు ఏఎస్పీల వెల్లడి. మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో స్పోర్ట్స్ మీట్ ప్రారంభం, ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు. లేటెస్ట్ అప్డేట్స్ తో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.